లేని వాళ్ళ ఆరోగ్యం అక్కర్లేదన్న వాళ్ళు చేతులు లేపద్దు. శరణమయ్యప్ప 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 తీసుకోండి. కానీ భక్తులు శరణ ఘోష ఎలా చెప్తారో ఒక్కసారి మా చైర్మన్ ఎలా చెప్తాడో వినండి. ఓం శ్రీ జీవశాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ ఘోషస్పతి శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ అజారూఢ శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ అపూర్వ శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ అయ్యనారప్ప శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ బాల శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ యోగ శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ పూర్ణ పుష్కర శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ సంతానదాయక గోప్త శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ కళ్యాణ వరద శాస్త్రావే శరణమయ్యప్ప, ఓం శ్రీ శిల్ప శాస్త్రావే శ్రీ వీర శాస్త్రావే శ్రీ కాల శాస్త్రావే శ్రీ సమ్మోహన శాస్త్రావే శ్రీ కిరాత శాస్త్రావే శ్రీ యోగ జ్ఞాన శాస్త్రావే శ్రీ జగన్మోహన సుందర శాస్త్రావే శ్రీ విశ్వ శాస్త్రావే శ్రీ బాలాజీ స్వామియే ఓం శ్రీ కరుమారి అమ్మయే శ్రీ సరస్వతియే శ్రీ మహాలక్ష్మియే శ్రీ శివలింగేశ్వర స్వామియే ఓం శరణకోటి స్తూపమే శ్రీ అష్టాదశ పీఠాలే ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామియే ఓం శ్రీ కృష్ణ స్వామియే ఓం శ్రీ కుమార స్వామియే ఓం శ్రీ ఆంజనేయ స్వామియే ఆస్థాన బలపడి ఓం శ్రీ కాలభైరవ స్వామియే ఓం శ్రీ అభయాంజనేయ స్వామియే ఓం శ్రీ నవగ్రహ పీఠకములే సప్తకోటి దేవతలకు అభిమానుడు శ్రీ గణపతి స్వామియే ఓం స్వామియే ఓం స్వామియే. ఏం చెప్తాను ఇప్పుడు లాస్ట్ లో మనం హరిహర సుధనానంద హరిహర సుధనానంద చిత్తనయ్యప్ప గిరినున్న నీదు చెవికి అయ్యప్ప వినరావు మాదు మొరలు గిరినున్న నీదు చెవికి దిగిరాను మనసు రాదు మొరలందు నేరమేదు నిన్ను నమ్మి భక్తులిలలో అయ్యప్ప నిన్ను నమ్మి భక్తులిలలో మనసార వేడినంత ఎనలేని సుఖములిడదు కీర్తి వడచి తరియు శరణంటి సబరి నిలయ మమ్మిలను కరుణించి ప్రోభుమయ్యా దేవా కరుణించి ప్రోభుమయ్యా. శబరిమలకి వినిపించేటట్టుగా మన శరణ కోట ఉండాలి. స్వామి శరణం స్వామి శరణయ్యప్ప. అందరికీ కూడా భిక్ష ఏర్పాటు చేయడమైంది. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజ కాబట్టి బయట ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ సమయాన్ని వెచ్చించి మరీ ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకించి లోకల్ స్వాములు మీకోసమే ఈ యొక్క దేవాలయం కట్టింది. మాట్లాడద్దు. ఇక్కడ లోకల్ స్వాములు అందరి కోసమే ఇక్కడ ఈ దేవాలయం ఉన్నది. మీరందరూ భాగ్యవంతులు. మేమందరం చూడడానికి వచ్చి ఖర్చు పెట్టుకొని మరీ వస్తున్నాం. వేళల్లో ఖర్చు పెట్టుకొని ఇక్కడ చూడడానికి వస్తున్నాం. కానీ మీకు దగ్గర ఉన్న స్వామి ఎలా వచ్చామా స్నానం చేసామా ముఖ్యముఖ్యం ఎలా కాదు. ప్రతి దేవుడి పేరు చదవండి. ఇది దొరకదు మీకు భాగ్యం. ఒక 10 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా చెప్పు. ప్రత్యేకించి మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష 12-12:30 మధ్యలో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రోజు ప్రత్యేక పూజ, మళ్ళీ డిసెంబర్ 26 ప్రత్యేక పూజ ఉంటుంది. మళ్ళీ జనవరి 15వ తారీఖున ప్రత్యేక పూజ ఉంటుంది. మిగతా రోజులంతా రెగ్యులర్ టైం 12 to 1:30 భిక్ష ఉంటుంది. వచ్చిన ప్రతి భక్తులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన దేవాలయంలో ఎప్పుడు మనం ఇక్కడి నుంచి మనం ప్రత్యేకించి మన లోకనాథ గురుస్వామి ఆధ్వర్యంలో మనం ఏం చేస్తామంటే భోజనాన్ని వండి ఎవరే అక్కడ వెనక మాట్లాడేదే ఈ యొక్క దీంట్లో ప్యాకెట్స్ చేసేసి
హాస్పిటల్ బయట, తర్వాత ఈ అలిపిరి దగ్గర ప్లాట్ఫామ్లో అన్నమో రామచంద్ర అని అలమటించే వారికి జీవశాస్త్ర వారు ప్రతి బుధవారం వారికి భోజనాలు పంపిస్తున్నారు. బుధవారం నుండి ఒక వాటర్ బాటిల్ ప్యాకెట్స్ సహా. కోరిక ఏమంటే అది దీకా రోజున చెప్పలేదు, ఇది ఉంటుంది ఒక నిమిషం ఇప్పుడు ఇక్కడ చేసుకో. ఈ యొక్క దీంట్లో స్వామివారికి అన్నదానానికి భగవత్కృపతో మా అబ్బాయి సంకల్పించారు, దాంట్లో మన దేవాలయంలో అన్నదానం చేద్దాం అంటే ఎవరు మెయింటైన్ చేస్తారా, ఎలా చేస్తారు? చైర్మన్తో అడిగాను, చేద్దాం. వెంటనే ధనంజయ అని పిలుద్దామన్నారు నాన్న. ధనంజయ వచ్చారు, అలా ఒక్కొక్కరు భక్తులు అందరూ సేవకు ఇట్లా వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి మా కుమారస్వామి గారు అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా సహకారంతో ఉన్నారు. పేరుగా అందరికీ కూడా చక్కగా భోజనం నిన్నటి మొదటి రోజు ఒక రకంగా భోజనం అనేది స్టార్ట్ అయింది. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కు 12 గంటలకి రైట్ ఓకే మీరు ఎలా అంటే అలా 12 గంటలకు ఉంటారు కాబట్టి 12 గంటలకే 1:30కు యొక్క భోజన కార్యక్రమాలు అనేది అయిపోతుంది. అయ్యప్ప స్వాములందరికీ కూడాను స్టీల్ ప్లేట్ కొత్తది తీసుకొచ్చాము. ఎందుకంటే ఈ ఆకులో వేయడం వల్ల అక్కడ వేసి విసిరేయడం వల్ల ఆ కుక్కలు అవన్నీ విసిరాక్ చేసి మళ్ళీ అది గాలికి కొట్టుకొచ్చి గుడిలోనే అక్కడక్కడ ఎంగిలి ఆకులుగా పడుతున్నాయి కాబట్టి ప్లేట్లు గ్లాసులు అయ్యప్పలకు మాత్రమే. భోజనం చేసిన తర్వాత అక్కడ కడగాలి, తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చేసేయాలి. భిక్షకు వచ్చే వాళ్ళు ఒక చిన్న సేవ కూడా మనం వెనక వండుతున్నాం కాబట్టి ఒక ముగ్గురే ఉన్నారు, ధనంజయను ఇంకొక 2-3 కుమారస్వామి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరే తేవాలంటే కాదు కాబట్టి కొంచెం మాల వేసుకున్న స్వాములు కొంచెం సహాయం చేసి అక్కడి నుంచి గిన్నెలు తీసుకొని భిక్ష అవ్వగానే గిన్నెలు తీసుకొని అక్కడ అదొకటి ఏర్పడుతుంది. ఇది ఒక చిన్న సేవ చేయండి. అన్నదానానికి వచ్చే వాళ్ళు అవకాశం ఉంటే ఇక్కడ మన పూజారి గారికి కానీ ఇక్కడ చైర్మన్ గారికి కానీ చెప్పచ్చు, అన్నదానానికి బియ్యము లేదా కందిపప్పు నూనె ఈ 3 ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వవచ్చు. ఇవ్వాలని రూల్ లేదు, అవకాశం ఉంటే అన్నదానానికి సమర్పించవచ్చు. ఇప్పటి వరకు అన్ని నడుస్తున్నాయి. ఇంకను మీ పేరు నమోదు చేసుకోండి, చక్కగా అద్భుతంగా మీ యొక్క గోత్రనామాలతో పూజ చేయమని చెప్తాను. సివిల్ స్వాములు తప్పకుండా ఈ రోజైతే మన పూజ కాబట్టి రేపటి నుంచి అన్నదానంలో నో సివిల్ స్వాములకి భిక్ష ఉండదండి, ఖచ్చితంగా 100%. మళ్ళీ వచ్చేసారు మా వాళ్ళు వచ్చారు అని లేదు. ఇది అయ్యప్పడికే భిక్ష, అయ్యప్పడికి చాలకుండా పోతుంది కాబట్టి సివిల్ స్వాములకు బయట హోటల్లో కూడా భోజనం దొరుకుతాయి. కానీ అయ్యప్పడికి ఇక్కడ భిక్ష కాబట్టి ఒకవేళ వాళ్ళకి అయిన తర్వాత ప్రసాదంగా మిగిలిందంటే సివిల్ స్వాములు తీసుకుంటాం. ఇందులో మొహమాట లేదు, ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగేదే ఇది. ఇక్కడ కూడా మనం చెప్తున్నాం. మరియు మా చైర్మన్ గారికి ఒక కోరిక ఏమంటే మా దేవాలయ అర్చకులు శ్రీ లోకనాథ్ స్వామి గారిని వారి దంపతులు సత్కరించుకోవాలని వారి కోరిక. అయ్యా లోకనాథ్ గారు, ఆయన కోరిక అది. అందరు చేతులు ఎత్తండి, ఎంతమంది వాళ్ళు వేసుకున్నారు? మా గురు స్వామి మంచి గురు స్వామి, వేసి మాకు వనమిచ్చినాడు, పూజలు భజనలు చేయించినాడు,